ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 9వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 9వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం ప్రతి విషయంలో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి చిన్న సమస్య వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ పొట్టకు సంబంధించి కానీ, లేకపోతే కీళ్ళకు సంబంధించి కానీ, కండరాలకు సంబంధించి కానీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి ఈ రోజున మరి కొంచెం మానసికం అంటే మీరు చేస్తున్న పనుల్లో కొంచెం మానసికమైన ఒత్తిడి కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్యపరంగా మాత్రం ఈ కండరాల నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు, ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి ఈ రోజున మరి మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఆచితూచి మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీరు ఆచితూచి నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రతి పనిని కూడా మీరు 1-2 సార్లు ఆలోచించి మీరు ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ నిర్ణయాల విషయంలో కానీ, లేకపోతే వ్యవహారాల విషయంలో కానీ 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం అనిష్టమైన కార్యాలు, మీకు ఇష్టం లేని పనులు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు ఆహార పానీయాలు బయటివి తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే దానివల్ల మీకు ఈ జీర్ణాశయమైన ఇబ్బందులు కానీ, జీర్ణాశయానికి ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు ఏదో ఒక రకంగా ఒక మానసికమైన ఆందోళన మిమ్మల్ని వెంటాడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజు చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, చదువు మీదే దృష్టి పెట్టాలి. మీరు చదువు మీద దృష్టి పెట్టకుండా, ఏకాగ్రత పెట్టకుండా ఖచ్చితంగా మీకు విద్యలో మంచి ఫలితాలను మీరు పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీ ఏకాగ్రత చెడిపోకుండా, మీ ఏకాగ్రత మరలకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఆదాయం విషయంలో మీకు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనుల్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది. అంటే సకాలంలో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవటం వల్ల కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున కొంచెం ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా మీరు 1-10 సార్లు మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే
ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఆ దీర్ఘకాలిక సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా కూడా మరి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇష్టం లేని కార్యక్రమాలు ఈ రోజున చేయడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అంటే అనిష్టంగా చేస్తారు మీరు, పరిపూర్ణంగా ఇష్టపూర్వకంగా మీరు చేసే కార్యక్రమాలు తక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల్లో ఉద్యోగ ప్రాంతాల్లో మీకు ఒత్తిడి పెరుగుతుంది, మానసికంగా మీరు ఆందోళన పెరుగుతుంది, ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది, ప్రతిదీ కూడా మీకు ఒక సమస్యగా కనిపిస్తుంది. అలాగే కుటుంబ పరంగా కానీ ఇతరత్ర పరంగా కానీ ఆఫీస్ పరంగా కానీ కార్యాలయ ఉద్యోగ పరంగా కానీ మీకు ఏదో ఒక రకమైన సమస్య కానీ ఒత్తిళ్ళు కానీ పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారం చేయకండి. ఓవర్గా కూడా అతిశయంతో మీరు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టకండి. దానివల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఇతర రంగాల్లో ఏ రంగాల్లో పనిచేసినప్పటికీ కూడా ఈ రోజున ముఖ్యంగా ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యవహారంలో కూడా మీరు దైనందిన జీవితంలో వ్యవహారాల్లో కూడా మీరు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి, ఓర్పుతో వ్యవహరించాలి, సహనంతో వ్యవహరించాలి. అలాగే సంయమనాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఎలాంటి స్థిరాస్తులకు సంబంధించి కానీ ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ ఇతరత్రా కానీ ఖచ్చితంగా ఈ రోజున ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పెట్టుకోకపోవటం మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ఆగస్టు నెల 9వ తేదీన మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది, ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి. అలాగే లక్ష్మీ అష్టోత్తర నామావళిని మీరు పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.